కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశా వర్కర్లు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ఖమ్మంలో ధర్నా నిర్వహించారు. 18,000 రూపాయల ఫిక్స్ వేతనం, ఇన్సూరెన్స్ ఇవ్వాలని మరోసారి రోడ్డెక్కారు. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి పరిష్కరించకుంటే 24వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని, మిలిటెంట్ తరహాలో పోరాటం చేస్తామంటున్న ఆశా వర్కర్లతో మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఫిక్స్డ్ వేతనం ఇవ్వడం లేదు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయడం లేదని డిమాండ్ చేస్తూ గత ఏడాది కాలంగా వినూత్నమైన రీతిలో నిరసన జరుపుతున్నటువంటి ఆశా కార్యకర్తలు మళ్ళా ఇవాళ ఒకసారి ఆందోళన కార్యక్రమానికి దిగారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్లో ధర్నా కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఆశాలు ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటో కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నికల్లో వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు అమలవుతున్నటువంటి విధానం ఏంటో కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి, ఏంటి మీ డిమాండ్, ఎందుకు ధర్నా చేస్తున్నారు? నా పేరు అమల, మాది ఖమ్మం డిస్టిక్ అండి. మా డిమాండ్స్, మేము గత 25 సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము. పల్లెటూర్లలో పల్లె జనాలకి మేము సర్వీస్ ఇస్తున్నాము. ప్రతి ఒక్క సర్వే అంటే పుట్టిన బాబు నుంచి చనిపోయే దాత వరకు మేము అన్ని సర్వీసులు అందిస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, 18,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు పనికి దగ్గర మనం ఎంత పని చేస్తున్నాం అనేది కూడా అంతకే మాకు పనికి దగ్గర పారితోషికం ఇస్తున్నారు, కానీ ఫిక్స్డ్ వేతనం ఇవ్వట్లేదు. ఎన్నో దఫాలుగా పాదయాత్రలు చేస్తున్నాం, ఎంఆర్ఓలోకి మెమరాండం ఇస్తున్నాం, తర్వాత కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్నాం, తర్వాత ఎమ్మెల్యే గారి ఇండ్ల ముందు ధర్నాలు చేసినాం, తర్వాత క్యాంప్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసినాం. ఎన్ని చేసినా కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 15 రోజులు మేము ధర్నాలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు హామీలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము. మన సీతక్క ఉన్నారు, సీతక్క గారు కూడా అన్నారు, మీకు మా ప్రభుత్వం, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగ భద్రతతో పాటు మీకు ఫిక్స్డ్ వేతనం కల్పిస్తాము, మాకు నమ్మండి, మాకు ఓట్లేసి గెలిపించండి అంటే ఒక తిప్పాన లెక్కన అందరూ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు అందరూ కూడా ప్రోత్సాహ బలంతో ఇప్పటికి ఇవాళ ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో మాకు బడ్జెట్ ప్రకటించాలని మేము ఈ రోజు ధర్నా చౌక్కి కలెక్టర్ ఆఫీస్ ముందు రావడం జరిగింది. 18,000 ఫిక్స్డ్ వేతనం మేము చేస్తామని చెప్పి ఆశ పెట్టారు. అదే తీరుగా సరే గతం అని చెప్పేసి మేము గెలిపించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నాము, వచ్చింది. సరే 6 నెలలు సంవత్సరం అయిపోతుంది, ఇకనైనా పట్టించుకుంటారేమంటే ఆశాల ఊసే లేకుండా అయిపోయింది. మేము పాదయాత్రలు చేస్తున్నాము, సమ్మె చేస్తున్నాము, ఏది చేసినా కూడా ఆశాల ఊసు లేకుండా అయిపోయింది. ఇప్పుడున్న నిత్యావసర పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. రేట్లు మేము పిల్లల్ని చదివించుకోవాలన్నా ఇంకేదైనా చేయాలన్నా కూడా ఇప్పుడు మోయలేని భారం అయిపోయింది మొత్తం. అందుకనే మాకు ఆశాలకి ఫిక్స్డ్ వేతనం కావాలి. ఇన్సూరెన్స్ లేదు, మాకు ఉద్యోగ భద్రత లేదు, మాకు చాలా ఇబ్బందికరమైన జీవితాలు అనుభవిస్తున్నాం మేము. మాకు అందుకనే కనీసం ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు 18,000 రూపాయలు ఇవ్వాల్సిందే. హామీలు ఇచ్చేటప్పుడు మరి అప్పులు ఎంత ఉన్నాయో, ఆదాయాలు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా సార్. మీరంతా రిపోర్ట్ చూసుకొని హామీలు ఇస్తారు కదా. మరి హామీల ప్రకారం ఇప్పుడు హామీలు ఇవ్వబోయేసరికి అప్పులైనా అంటున్నారు. ఆ రోజే చెప్పొచ్చుగా మాకు అప్పులు ఉన్నాయి మీకు ఇవ్వమని, ఆ రోజే ఎలక్షన్ల ముందే చెప్పొచ్చు కదా సార్. ఆయన మేము ఆవేదనతో చెప్తున్నాం కానీ మీ మీద అగ్రెస్ట్ చెప్పట్లే. మిమ్మల్ని గెలిపించిందే మేము సార్. అసలు ఆశా వర్కర్లు స్టంట్ ఎంత ఉందో ఒకసారి చూడండి సార్. మీరు ఇచ్చిన హామీలు మాకు రేవంత్ రెడ్డి గారు వస్తే 18,000 చేస్తారు అన్నతోటి మేము మిమ్మల్ని గెలిపించాము. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మా ఊసు లేదు, మా మాట లేదు. మేము ఎంత బాధపడాలి సార్? చప్పట్లు కొట్టిస్తారు, దండలేస్తారు, అభినందిస్తారు, అవార్డులు ఇస్తారు. అవి మాకు కడుపు నిండుతాయా సార్? అవి కడుపు నిండవు కదా. పేద ప్రజల మధ్యలో మేము పనిచేస్తున్నామండి. పేదోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులున్నోళ్ళు కాదు, పేదోళ్ళ మధ్యలో చేసినప్పుడు మేము ఒక పేదోళ్ళమే కాబట్టి, మేము పేదోళ్ళమే కాబట్టి మేము డబ్బులు లేనోళ్ళ మధ్యలో పనిచేస్తున్నాం కాబట్టి కనీసం మేము తినడానికి, మా కుటుంబ పోషణకు కనీసం గవర్నమెంట్ ఇవ్వలేదు, అప్పుల బాధలో ఉన్నారని చెప్పడానికి ఎంత సమంజసం అండి చెప్పండి మీరే. ఇది ఆశాల ఆవేదన. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నాం, పనికి తగ్గ వేతనం రావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడించడం కూడా వెనుకాడబోమని, మిలిటెంట్ తరహా పోరాటం కూడా చేస్తామని చెప్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఏంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్డంకి అని కూడా ఆశాలు తాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.